కోట్ల శాసనసభ్యులు తెలియజేసి అన్నయ్య గారికి, ముఖ్య నాయకులకు, పాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పాత సర్పంచులు, ఎంపీపీలు అందరికీ నా యొక్క నమస్కారం. అన్ని విషయాలు చెప్పారు, మీరందరూ విన్నారు. చెప్పిన ఒక మాట ఇప్పుడు బంతి మీ చేతున్నది, బ్యాట్ మా చేతున్నది. మీరు బంతి చెప్తే బ్యాట్ కొడతాం అంటే వెంబడి తిరుగుతాం. మేము కదా టికెట్ ఇస్తాం, వెంబడి పడి తిరిగి మంచిగా గెలిపించే ప్రయత్నం 100% మేము కష్టపడేదానికంటే ఎక్కువ. చెరువు మండలం పెట్టుకుంటాం, చెరువు విలేజ్ తిరుగుతాం, చేస్తాం. కానీ మీరందరూ కూర్చుని ఐక్యంగా మీరందరూ ఎవరైతే బాగుంటారనేది మీరే డిసైడ్ చేయండి. కులాలు లేవు, మతాలు లేవు, ఎవరు గెలిస్తాం అనుకున్నాం అయితే కూర్చున్నా. కానీ ఈయన కాదు, ఈయన కాదు కదా, చిన్న లాగా అడుగుతున్నాడు, ఈయన అడుగుతున్నాడు కాదు. అందరూ కూర్చున్నారు, మీరు అందరూ కూర్చొని మండలం అంతా. ఎందుకంటే ఎంపీటీసీ అనేది మండలం అంతా, ఎంపీటీసీ అనేది గ్రామంలో, సర్పంచ్ అనేది గ్రామంలో. మీరు కూర్చొని ఏ డిసిషన్ చేస్తే ఆ డిసిషన్ మేము ఎక్కడైనా డిసిషన్ కాకపోతే అటు తగ్గులేదు సార్, ముగ్గు పూట పడుతున్నారు, అందరం కూర్చొని మాట్లాడతాం. అలా మీతోనే మేము లోపలిగా తీసుకొచ్చి ఈయన పేరు చెప్పాను, మేము చెప్పాం. మీ పేరు మీరు చెప్పిన పేరే చెప్తాం. అంటే గెలిపించేటోళ్ళు మీరు. మేము వచ్చి ఒకనాడు స్పీచ్ చదువుతాం, ఇంటి తిరుగుతాం, దండం పెట్టేస్తాం. కానీ అక్కడ ఉండి గెలిపించుకోవాలి మీరు కనుక మీరు అందరూ అనుకునే ఈ విషయం ఇంకా విషయం తప్పని చేస్తాం కోసం మేము ఎప్పుడు ఉంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు 25 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో మీరు అందరూ నాతో ఉన్నామండి. మీరు ఉన్న వాళ్ళందరూ నేను అంటున్నాను అంటే మీకు ఒక్కొక్క కర్మాలు ఉన్నాయి సార్. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారేమో, మళ్ళీ సార్ మంచిగా పెద్దోడు మళ్ళీ వచ్చి దండం పెట్టడం చూసుకోవడం లేదుగా, అయిపోయింది. కొత్త అనేది లేదుగా. మీరున్నోళ్ళే నా కుటుంబం, నా బిడ్డలు. సంజయ్ కొత్త తీసుకునేది లేదు, కొత్త అవసరం లేదు సార్. మీ సంఖ్యనే చాలు నాకు. కొత్త సైన్యం వచ్చి చేసేది మనకి ఏం లేదు. మీరు ఉన్నోరు చాలు. మీరేమైనా తీసుకొచ్చి సార్ మీతో కొంచెం ఉపయోగపడుతుంది, మీతో ఉపయోగం అయితే సార్ మీరు మేము ఎప్పుడు తెప్పుకున్నామంటే తీసుకొచ్చుకుంటే అవుతాం అని. ఎందుకంటే మేము ఎక్కడ ఉండాలి, మన మేము కూడా టికెట్ ఇవ్వండి ఇచ్చేది లేదు. ఎవరు కూడా ఉన్నోనికే ఉన్నోనికే టికెట్ ఇచ్చుకుంటాం. మీరు ఎవరైనా లాభం అయితే సార్ కొంతమంది దొరకచ్చుకుంటాం, మన పాటకర్త అంటున్నాం సార్ అంటే మీరు చెప్పిన కాడ చెప్తాం, వాళ్ళ కలవెత్తాం, వాళ్ళ పొరపాటు అనిపిస్తాం. నేర్చు మీ ఎమ్మడి తిరిగి గెలిపి వచ్చే పెట్టడం కోసం అవకాశం ఉంది. అంతేగాని అలా పాత్రను తీసుకొచ్చి వాళ్ళ ముగ్గడ పెట్టి ఎవరైతే కొత్తగా వచ్చి మనం పోయి మన దగ్గర అనుభవించిపోయినోడు అంత అయిపోయింది, అక్కడే కనిపించలే కదా. అన్నేం లేదన్నా ఒకరు ఇస్తా చెప్పుకుని ఇస్తా దగ్గర ఉండదు. అన్నీ సుఖం లేదు వాళ్ళకు. ఒక విధంగా తలకాయ కొట్టుకున్నాడు, ఒక్కొక్కడు చెప్పవుతున్నాడు. మేము వస్తామని చెప్పిన నేను వచ్చి నేను తీసుకోగలరా బాబు, నువ్వు ఎవరైతే ఏ వాటి నుంచి వెళ్ళిపోయినావు కావాలన్నా అందరూ ఒప్పించుకోరా. ఏ ఊరు నుంచి అయితే వెళ్ళిపోయినావు వాళ్ళు ఉన్న నాయకులు ఒప్పించుకోరా. వాళ్ళు కోరుకొని వస్తేనే మాట్లాడతానని చెప్తున్నాం. కానీ అటువంటి ఎక్కడ కూడా జరగదు. దాని మీద మర్చిపోలేదు. ఎందుకంటే నేను కూడా బాగా 25 ఏళ్ళు బాగా పెద్దలు కూడా నాకు ఇప్పుడు కసి వచ్చింది. నాకు కూడా అందరూ చూసినాక నేను కూడా ఇన్స్పెక్ట్ ఇవ్వాలని కూడా దేవుని కోరుకుంటాం. ఒకటేసారి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి, మన సార్ పోవాలని మంత్రి కూర్చోవాలి. నేను నడిపితే సార్ కూడా రాకంటే పెద్దగా సార్ కూడా మాట్లాడతారు, ముక్కచ్చి కానీ పెద్దగా వాళ్ళేమన్నట్టు కానీ నేను కూడా అట్లే ఉండి నా కొడుకులు అట్లా నేర్పారు. కానీ ఇప్పుడు మాత్రమే బాగా నేను మనసులో మనోవేదన అయిపోయింది. నాకు ఇంత చేసి ఇంత పని చేసి తినక తిప్పలు తినక పొద్దుగా అయితే షుగర్ ఉన్నా కానీ ఈడదాకా సార్ ఈడదాకా 5 కొట్టదాకా నాకు మాట నా మాటలు షుగర్ ఎక్కువైపోతుంది అనేది మాట వాయిస్ డౌన్ అవుతుంది. అయినా తిరుగుకుండా మొత్తం మీకోసం తిరిగి వచ్చిన అందరూ మీరు కూడా నా కోసం చేశారు. మీరు 4 సార్లు నన్ను గెలిపించారు, 5వసారి సంజయ్ పెట్టే గెలిపించారు, 5 సార్లు ఎవరైనా గెలిపించారు. ఈడగాక ఇబ్రాపట్నం మండలం పోతే జెడ్పీటీసీ గెలిపించారు. ఇబ్రాపట్నం మండలంలో పుట్టిన మల్లాపూర్ మండలే ఉండేది పెట్టిపోయారు మండలం. ఇబ్రాపట్నం మండలం పోతే కూడా జెడ్పీటీసీ 3,000 చిన్న ప్రజలతో అప్పుడు గెలిపించుకోలేసారు. అందుకని నేను కూడా మర్చిపోవాలి. అందరూ కూడా తప్ప మీకోసం పోరాటం చేస్తాం. మే గెలుసు కాదు, మీరు గెలిస్తే మేము గెలిచినట్టు. మీరు అందరూ గెలవాలని ఆలోచన ఉంటాం కనుక రేపు పట్టుదలతో మీరు అందరూ ఐక్యంగా ఉండి గెలుపు మనది అనుకొని మీరు అందరూ అయ్యో నాకు ఏది కదా నేను తిరగాలి వాళ్ళని తెచ్చుకోవడం వాళ్ళు కాదు. మనం ఉపయోగించున్నా ప్రతి ఒక్కరు నేనే నిల్చున్నాను పనితీరుగా మనం పనిచేస్తేనే మనం గెలుస్తాం కనుక ఆ విధంగా మీరు అందరూ కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే సమయం ఎక్కువైంది, వారాచినట్టున్నది. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.